మత్తయి 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాత్రికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడ్కొని పోయి ఈ లోక రాజ్యములన్నిటికీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు. దేవుని వందనాలు చెల్లించుకున్నాం. మనం ఆదివారం వేళ మన దేవుని సొంతలో చేరి దేవుని శుద్ధిస్తకు, దేవుని ఆరాధిస్తకు, దేవుడు మన జీవితంలో చెప్పిన అర్థం బట్టి దానికి వందల మరి గత నెలలో ముగ్గురు దేవుని బిడ్డలు మరి బాప్తిజం తీసుకున్నారు కనుక మరి వారిని ఉద్దేశించి నేను వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న తర్వాత మరి జీవితం మరి మనము అదే వ్యక్తులము, కానీ మన జీవితంలో ప్రభు పనిచేస్తుంటాడు. కానీ అంతకన్నా ఎక్కువగా సాతాను మనని మన జీవితంలో పనిచేయాలని ప్రయత్నం చేస్తుంటాడు కనుక అది మరి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలము మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 11 వచనం మనం చదువుకున్నాము కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మరి ఈరోజున అంశం ఏంటంటే జీవ కిరీటము పొందుకొనము. మెసేజ్ యొక్క అంశం ఏంటంటే జీవ కిరీటమును పొందుకొనము. రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేని బిడ్డలారా, మరి యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత మరి తన జీవితంలో జరిగిన సంఘటన మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదండి. 3వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తాం, యేసు ప్రభు బాప్తిజం పొందినాడు. బాప్తిజం పొంది మరి తను నీళ్ళ నుంచి ఏ విధంగా తను బాప్తిజం తీసుకున్నాడో అంత క్లియర్గా మనకి అక్కడ రాయబడ్డది. కనుక మన బాప్తిజం అనేది యేసు ప్రభు ఏ విధంగా తీసుకున్నాడో ఆ విధంగానే మరి మనం తీసుకోవాలి కదండి. ఆయనను మనం వెంబడించాలి కనుక ఆ విధంగానే మనము చేయాలి. ఆ తర్వాత 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏంటంటే యేసు ప్రభు మరి మొదటి వచనం ఏముందమ్మా చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు. కనుక మరి మనం చూస్తున్నాం ఏంటంటే మరి క్రైస్తవ జీవితంలో శోధనలు వస్తాయి కదండి. క్రైస్తవ జీవితంలో శోధనలు వస్తాయి. ఎందుకు క్రైస్తవ జీవితంలో శోధనలు వస్తాయంటే, మరి ఏ విధంగా బంగారమును మరి ఏం కొనుగోలు వేసిన తర్వాత ఏం చేస్తారు, అప్పుడు కొనుగోలు నుంచి బయట తీసినప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది, రిఫైన్ అవుతుంది. ఏమంటుందండి, శుద్ధిగా అయిపోతుంది కదండి. కనుకనే
అంటే ప్యూరిటీ, దాంతోనే మరి ప్యూరిటీ లెక్క పెడుతుంటారు కదా. మనం కూడా దేవుడు మనం కూడా ఆ విధంగా కనుక పాటలు కదా, శోధించబడి నా మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడి నా మీదట నేను సువర్ణమై మారెదను. కనుక మనం ఏం చూస్తున్నామంటే మరి మనము యేసయ్య మార్గం ఎంచుకున్నాము, యేసయ్య మార్గంలో మనం వెళ్తున్నాము కనుక యేసుప్రభు ఏమన్నా నేనే మార్గమును సత్యమును జీవం. కనుక ఆయన మార్గంలో మనం నడిచే సమయంలో ఆ మార్గంలో మనం సరిగా నడవడానికి సాతాను అనేక విధాలుగా మరి అడ్డంకులు వేస్తాడు. యాత్రికుడి ప్రయాణం అని ఒక చాలా చక్కటి గ్రంథం ఉన్నది కదండి, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని. మరి చాలా మంచి పుస్తకం అది. మరి జాన్ బన్యన్ అనే గొప్ప దైవజనుడు అది రాసినాడు. అయితే దేవుని పిల్లరా, మరి దాంట్లో ఏముంటుందంటే క్రైస్తవుడు వెళ్ళే సమయంలో తనకి ఎటువంటి అడ్డంకులు వస్తాయో, అంతేకాకుండా మరి తను వెళ్ళే సమయంలో మార్గంలో ఏ విధంగా సాతాను తప్పుడు మార్గంలో తీసుకెళ్తాడు, మరి సాతాను అనుచరులు ఏ విధంగా వేరే మార్గంలో తీసుకొని పోతూనే ఉంటారు. అప్పటికి గ్రహింపు వచ్చినప్పుడు తిరిగి వస్తాడు, చివరికి పరలోక రాజ్యంలో చేరుతాడు. కనుక దేవుని పిల్లలు ఈ విధంగా మనము యేసయ్య మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అది మనకు అనేక శోధనలు వస్తాయి. ఇక్కడ మనం చూస్తున్న మొదటి వచ్చిన ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు కదండి. కనుక మరి శోధింపబడటం కంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి, కొలుమిలో వేస్తాడు కదండి. ఆ కొలుమిలో వేసినప్పుడు మనం కూడా మరి ఏం కావాలని, మనము పూర్ణులుగా కావాలని, మరి స్వచ్ఛమైన బంగారంగా మనం మారాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడ్డాడు కదా. కనుక మనతో ఉండేది ఎవరమ్మా చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కాదు, అపోస్తలుల కార్యములలో మరి 2వ అధ్యాయం 42వ వచనం మనం చూస్తాం. ఏంటంటే పేతురు భక్తుడు అక్కడ మాట్లాడతారు కదండి. మీరు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఏమంటాడు, 38వ వచనమా చదువు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు అని అక్కడ మరి పేతురు మరి భక్తులు చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కదండి. మరి కొరింథీలో కూడా మనం చూస్తాం కదండి, 3వ అధ్యాయంలో మరి పౌలు భక్తులు చెప్తాడు ఏంటంటే 16వ వచనం, అక్కడ ఏమంటాడంటే, మీ దేహమును పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నాయి, మీరు ఎదుగురా చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు ఎరగరా అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. 2వ కొరింథీయులు 1 Corinthians chapter 3:16 కదండి. కనుక మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ మనల్ని మరి అగ్నిలోంచి నడిపిస్తాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే మరి బాప్తిజం యోహాను ఏమంటే, యేసు ప్రభు గురించి నేను నీళ్ళతో బాప్తిజం ఇస్తున్నాను కానీ మరి ఆయన దేంతో ఇస్తాడంట, అగ్నితో బాప్తిజం ఇస్తాడని చెప్పేసి తను అన్నాడు కదండి. కనుక దేవుని పిల్లల మరి కొన్నిసార్లు అగ్నిలోంచి మనం తీసుకుని వెళ్తాం కదండి. కనుక యేసు ప్రభుని మనం చూస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మ చదవమ్మా. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు
పిమ్మట ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనక ఆయన ఆకలి కొన్నాడు కదండి. 40 దినములు 40 రాత్రులు అంటే చాలా చాలా టైం వస్తుంది కదండి. మరి యేసు ప్రభు తను 40 దినములు 40 రాత్రులు మన నిమిత్తం తను ఉపవాసం చేసినాడు కదండి. ఎవరి గురించి చేసినాడు చెప్పండి? సేవ గురించి కదండి. సేవ గురించి మరి మన నిమిత్తం ఏ విధంగా తను సేవ చేయాలో అని తను ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తున్నాం కనుక ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నాడు కనుక ఉపవాసం ఉన్న తర్వాత ఏమవుతుంది మనకి? ఆకలి ఉన్నప్పుడు ఈ 40 దినములు మనం చూస్తాం ఏంటంటే సాతాను మరి యేసయ్యను ఏం అనలేదు కదండి. అంటే ఒక విధంగా చూస్తే యేసు ప్రభు ఏం అనలేకపోయినాడు, ఏం చేయలేకపోయినాడు. ఎందుకంటే మరి యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు, తండ్రితో సహవాసం చేస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు కనుక సాతాను ఏం చేయలేకపోయినాడు కదండి. ఉపవాసం అయిపోయిన తర్వాత అప్పుడు సాతాను ఇంకా అయిపోయింది అని దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడంటమ్మా? ఆకలి కొని ఉంటే అప్పుడు సాతాను అనుకుంటున్నాడు ఇది మంచి సమయము, మరి ఇతన్ని పడగొట్టడానికి మంచి సమయం అని చెప్పేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి చూడండి ఏమంటుందంటే నీవు దేవుని కుమారుడు అయితే కదండి. యేసు ప్రభు ఎవరమ్మా చెప్పండి? దేవుని కుమారుడు. 3వ అధ్యాయం మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చివరి మాట చదవండమ్మా. చివరి వచ్చిన చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు కదండి అని దేవుడు చెప్తుంటే సాతాను ఏమంటాడు? నీవు దేవుని కుమారుడు అయితే కదండి. అంటే అది చాలా సమయం కూడా పట్టలేదు, జస్ట్ ఇంకప్పుడే కదండి. కనుక సాతాను ఏం చేస్తాడంటే మన జీవితంలో డౌట్స్ అనేది ఏం చేస్తాడు? విత్తుతాడు. డౌట్స్ అంటే అనుమానాలు ఏం చేస్తాడు? మన జీవితంలో ఏం చేస్తాడు? అనుమానాలు అనే గింజలు విత్తుతాడు అనమాట. విత్తినప్పుడు ఆత్మీయ జీవితంలో మనము కొన్నిసార్లు బైబిల్లో ఇది కరెక్టేనా అని చెప్పేసి అది చాలామంది పెద్ద సంఘాలు ఏం చేస్తున్నారంటే మరి యేసు ప్రభు యొక్క కన్యక జన్మము నిజమైన అది అసంభవం అని చెప్పేసి కొన్ని చర్చస్ ఏం చేస్తున్నారంటే ఇది అసంభవం, ఇది డౌట్ అని పక్కకు పెట్టేసినారు యేసు ప్రభు యొక్క జన్మం గురించి కదండి. కనుక ఇటువంటి చాలా ఉంటాయి. కొంతమంది ఏమంటారు ప్రకటనలో మరి రాయబడ్డ అన్నీ కదండి, మరి అవన్నీ ఇవన్నీ ఆయన కళలు వచ్చినాయి, ఆయనకి దర్శనాలు ఏదో ఆయన చూసినాడు కనుక ఇవన్నీ మన దాని గురించి మనము ఎక్కువగా పట్టించుకొని అక్కర్లేదని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు కదండి. బాగా థియాలజీ చదివిన తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళకి డాక్టర్ పిహెచ్డీ అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. కనుక దేవుళ్ళారా మరి చాలా నడుస్తున్నాయి, చాలా మరి సంఘాల్లో లిబరల్ థియాలజీ అంటారు ఇవన్నీ కదండి. కనుక ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. ఎవరు? అన్యులు కాదండి, క్రైస్తవులే మరి ఈ విధంగా చేస్తున్నారు. కనుక సాతాను కూడా ఏం చేస్తున్నాడు? సాతాను అటువంటి వాళ్ళని వాడుకుంటాడు. ఇప్పుడు సాతాను ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. ఒక విధంగా డౌట్తో చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మరి అతనికి నెగటివ్ ఛాలెంజ్ ఇస్తున్నాడు కదండి, పాజిటివ్ ఛాలెంజ్ కాదు. ఇటువంటిది నెగటివ్ ఛాలెంజ్ అంటే నీవు ఈ పంచాయి అది తప్పు, చెప్పేది తప్పు, కానీ చేయి అని చెప్పేసి ప్రోత్సహిస్తుంది కదండి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు కదండి. ఒక తట్ట ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. ఇంకో తట్ట ఏమంటున్నాడు? ఈ ఆజ్ఞాపించు. ఆజ్ఞ అంటే ఆయనకు తెలుసు యేసు ప్రభు దేవుని కుమారుడు కనుక ఆయన ఏది చెప్పినా కూడా ఏమవుతుంది? జరుగుతుంది. కనుక సాతాను ఏం చేస్తున్నాడు? నీవు దేవుడు కుమారుడు అయితే నీకు డౌట్ పెడుతున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు? ఇండైరెక్ట్గా నా మాట నీవు వినమంటున్నాడు కదండి. కనుక మరి సాతాను ఏం చేస్తున్నాడంటే మొదటి వచనం మనం చూస్తున్నాడంటే
సేటన్ వాస్ రిడ్యూస్ టు ఒబే హిమ్ కదండి. సాతాను విశ్వాసులను వాడి మాట విన్నట్లు చేస్తాడు. మొదటి కనుక నీవు దేవుడి కుమారుడు అయితే ఏమంటున్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా మారినట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు కదండి. ఏసాయి నిజంగా నేను దేవుడి కుమారుని చెప్పేసి ఇప్పుడు నా తలకాలు చూపిస్తానని చెప్పేసి రాళ్ళను రొట్టెలు చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆయన అధికారము చూపించినట్టు కానీ అక్కడ ఎవరి మాట విన్నట్టయితుంది అపవాది మాట. కనుక కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా సాతాను ఏం చేస్తాడంటే మనల్ని ఈ విధంగా పురికొట్టుతాడు. ఈ విధంగా మనల్ని పురికొట్టినప్పుడు మనము అనుకుంటాం ఇది కరెక్టే కాదని చెప్పేసి మనము సాతాను మాట వినటానికి ముందుకు వెళ్తాం. సాతాను చెప్పినట్టు మనం చేస్తాం కూడా మనము కొన్నిసార్లు వాడి మాట మనం వింటాం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి కదండి, జాగ్రత్తగా ఉండాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత నూతన జీవితంలో బాప్తిజం తీసుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి కదండి. కనుక ఇక్కడ మొదటగా ఏం చూస్తున్నాం మనము, నీ దేవుడి కుమారుడు అయితే అంటున్నాం కదంటే. అంటే ఏంటి, మన వ్యక్తిగతంగా మనం తీసుకుంటే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 12వ వచనం అందరూ తెలుసు కదండి. తనని ఎందరు అంగీకరించదో వారందరికీ దేవుని కుమారులకు ఆయన ఏమిచ్చాడంట, అధికారం ఇచ్చాడు. మనకు అధికారం ఇస్తే సాతాను బట్టి నిజంగా దేవుని కుమారుడు అంటాడు. కొన్నిసార్లు ఏమంటాడమ్మా, నీవు నిజంగా దేవుని కుమారుడవా అని చెప్పి మనం చెప్తున్నా. మనకు డౌట్, వాడు మాట ఉంటే కరెక్ట్గా దేవుని కుమారు ఎట్లయితే దేవుని కుమారు చెప్తే అట్లా మనం ఆలోచన చేస్తుంటాం. వాడి ఆలోచనలో మనం వెళ్ళిపోతాము కదండి. మన ఆత్మీయ జీవితంలో పడిపోయే ఛాన్సెస్ మనకి ఉంటాయి. కనుక ఏం చూస్తున్నామంటే మొదటిగా సాతాను మనల్ని వాడి మాట వినట్లు చేస్తుంటాడు, ప్రోత్సాహం చేస్తుంటాడు కదండి. రెండోది అతను ఇంకా మరి యేసు ప్రభు ఏం చేస్తాడో చెప్పండి. తర్వాత అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విధంగా రాయబడ్డది సాతానా అని చెప్తున్నాడు. కనుక దానికి నేను వాక్యములకు లోబడి ఉంటాను అంటున్నాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం కూడా వచ్చి చదువుకున్నాం. Deuteronomy chapter 8 and verse 3. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి. చూడండి, దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంట, అణచి వేస్తాడు కదండి. మనల్ని అణచి ఆకలి కలగజేస్తాడు. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడగని మన్నాను నీకు ఇచ్చి పోషించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మరి ప్రెషర్ తట్టుకోలేదు కదండి. కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. నిన్న ఒక్కరు ఇక్కడ స్కూల్లో మరి ఒక చిన్న అబ్బాయి కదండి, మరి వాళ్ళ పీటీ టీచరా, ఆ పీటీ టీచరు మరి సరే ఎవరు తప్పు మనకు తెలియదు కానీ మరి ఆ అబ్బాయిని అంటే ఆ అబ్బాయి ఏం చేసినాడు, ఆ 4th ఫ్లోర్ ఎక్కేసి అక్కడ దొరికినాడు, చనిపోయాడు కదండి. ఇక్కడ భరత్ నిన్ననే కదండి చనిపోయాడు. నీ అమ్మా బాబు 8th క్లాస్ ఏంటమ్మా, సరే 8th క్లాస్ అంటే 14 years అనుకుంటే ఎంత రాదు కదా. సరే ఏజ్ కొంచెం రికార్డ్ అవుతుంది కానీ 14-15 years బాయ్ అంటే ప్రెషర్ తట్టుకోలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి ఆ ప్రెషర్ తట్టుకోలేదు. కనుక ఆ ప్రెషర్ అబ్బాయి తట్టుకోలేక ఏం చేస్తాడు, పోయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ విధంగా మనం చాలా చూస్తుంటాం కదండి. కొన్నిసార్లు దేవుని పిల్లల మరి మనము ఈ విధంగా తట్టుకోలేనప్పుడు
మనం ఎవరి వైపు చూడాలి. అందుకోసం దేవుని పెట్టాలి క్రైస్తవులకు మనకి ఒక నిరీక్షణ. మనం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరి వైపు చూడాలి, మనము దేవుని వైపు చూడాలి. క్రైస్తవులు హల్లెలూయా పదే చెప్తాం చర్చలు. ఎందుకు ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము దేవుని వైపు చూడాలి. ప్రెషర్ వైపు చూడొద్దు కదండి, ప్రాబ్లం వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా ఆ ప్రాబ్లం వైపు చూస్తే ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది. యేసయ్య వైపు చూసేమంతండి ఆ ప్రాబ్లము చిన్నగా మాయమైపు. రైతుల్లో హల్లెలూయా అదే గుర్తుపెట్టుకోవాలి మన దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఏం చూస్తున్నామంటే దేవుడు మనం ఏం చేయాలనుకున్నాక అనిచి అక్కడి కలిగించి కొన్నిసార్లు అనిచ్చినప్పుడు ఏంటి నా బ్రతుకు నేను వేసుకోవడం నమ్ముకున్నాను కదా. కొంతమంది ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ ఏం చేస్తారు, వేసుకోవడం వదిలేస్తారు. చాలామంది అట్లా వదిలేసి వెళ్ళిపోతారు. ఆకలి అంటే ప్రభు మనకి పెట్టే శ్రమలు మనము కొన్నిసార్లు ఎందుకు మనము ఏం చేస్తామో కదండి, మనం మన రియాక్షన్ ఏంటి అని దేవుడు మనల్ని పరీక్ష చేస్తుంటాడు. ఆ పరీక్షలో మనం గెలవాలి కదండి. ఆ పరీక్షలో మనము గెలవాలి. అనిచ్చినప్పుడు ఆకలి కలిగించినప్పుడు నేను దేవుని నమ్ముకున్నా కూడా నాకు ఇటువంటి ఆకలి బాధలు అని చెప్పేసి మన దేవుణ్ణి దూషించడము లేక దేవునికి దూరంగా వెళ్ళిపోవటము కదా. ఐగుప్తులన్నా బాగుండే, అక్కడ కీరకాయలు ఉండే, అన్ని మసాలాలు ఉండే, అన్నీ బాగుండే అని చెప్పేసి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ మనకి ఉంటాయి. కనుక దేవుని పిల్లల మరి యేసు ప్రభు కూడా దేశకాండంలో 8వ అధ్యాయం 3వ వచనంతో తీసుకొని ఆ రిఫరెన్స్ తీసుకొని సాతానుతో మాట్లాడుతుంది. కనుక దేవుని వాక్యం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రేజల్లో హల్లెలూయా. సాతాను గద్దించే సమయం కూడా మనకి వాక్యమే మనకి ఖడ్గం. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటో చెప్పండి, ఖడ్గము ఇదే మనకి ఖడ్గం కదండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. 4:12 హెబ్రీ 4:12 దేవుని వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై చూడండి రెండంచులు కదా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కనుక దేవుని వాక్యం కదండి. మన చేతిలో ఏముండాలో చెప్పండి. రైట్ హ్యాండ్లో ఏముండాలా, ఖడ్గం ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్లో ఏముండాలి, డాల్ ఉండాలి. డాల్ అంటే ఏంటి, డాల్ అంటే షీల్డ్. షీల్డ్ 6వ అధ్యాయంలో అక్కడ విశ్వాసం అని డాల్. వాక్యం అనే కదండి. కనుక దేవుని పిల్లలారా మరి దేవుడు ప్రభు కూడా వాక్యం చేతనే మాట్లాడి వాక్యం చేతనే ఏం చేస్తారని ఖండించినవాడు. సరే, మొదటి పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే సాతాను మనల్ని వాడి మాట విన్నట్టు చేస్తుంటారు కదండి. కనుక మనం జాగ్రత్తగా ఉంటాం. వి షుడ్ నెవర్ ఒబే సేటన్. తర్వాత మనం చదువుతాం మత్తయి సువార్త 5 నుండి 7 వరకు చదువుకుందాం. అంతటా అపవాది తీసుకుని ఎక్కడ తిన్నాడమ్మా, పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని వెళ్ళినాడు. ఇప్పుడు ఎడారి నుంచి ఎక్కడికి వచ్చినారు వాళ్ళు, పరిశుద్ధ పట్టణం యెరూషలేము అన్నమాట. ప్రేజల్లో హల్లెలూయా. అప్పుడు కూడా యెరూషలేము పేరు, ఇప్పుడు కూడా యెరూషలేము స్తోత్రం హల్లెలూయా. కనుక యెరూషలేము తీసుకువెళ్ళినాడు. తర్వాత ఏం చేశాడు, దేవాలయం శిఖరమునకు తీసుకుంటే అప్పుడు ఏముంది అక్కడ, దేవాలయము ఉన్నది. ప్రైజల్లో హల్లెలూయా. ఇప్పుడు ఉన్నదా, ఇప్పుడు లేదు కదండి. మరి వాక్యములకు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఏమంటే ఏది దేవాలయం వేసుకి అంటారు.
కదండి, దేవాలయం లేదు. యేసయ్య ఏడంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. కానీ విశ్వాసం వలన మనము నమ్మి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప చేతనే మీరు విశ్వాసముతో రక్షణ పొంది ఉన్నారు. ఎఫ్ఎస్సి 2:8 కరెక్టేనా? చూడండి ఒకసారి. ఎఫెసియన్స్ చాప్టర్ 2:8 చదవండి. ఎఫెసియన్స్ చాప్టర్ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే, అంటే మన విశ్వాసం ఆయన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంతో యేసుని నమ్ముకున్నాం కదండి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, యేసుప్రభుని ఎక్కడ తీసుకుపోయినాడో చెప్పండి. ఉన్నత స్థలంలో తీసుకుపోయినాడు. ఉన్నత స్థలం అంటే దేవాలయం ఉన్నత పిన్నకిలు అంటారు కదండి. ఉన్నత శిఖరం తీసుకువెళ్ళి అక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు, నీవు దేవుని కుమారుడవైతే, మళ్ళీ చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దిగుతుంది. అంటే ఇండైరెక్ట్ ఏమిటంటే మళ్ళీ నెగటివ్ ఫోర్సెస్ రిలీజ్ చేస్తున్నాయి. ఏంటంటే దేవుని కుమారుడు దూకు ఏమవుతుంది, కింద పడదు. నువ్వు దేవుని కుమారుడు కదా, నీకేం కాదు అంటున్నాడు కదండి. నీకేం కాదు, నీకు తర్వాత ఏమంటాడమ్మా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని సాతాను దేవుని చెప్తున్నాడు. సాతాను చెప్తున్నాడు చెప్పండి. యేసయ్యకే చెప్తున్నాడు. యేసయ్యకి చెప్తే ఇంకా మనకి చెప్తాడు చెప్పండి కదండి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను వారి చేతితో నేను ఎత్తుకుంటారు కనుక నీకు ఏ బాధ అని రాయబడ్డది అని చెప్పి. ఎందుకంటే యేసయ్య డ్యూటెరోనమీ 8:3 చెప్పినాడు కనుక ఇప్పుడు సాతాను కూడా వాక్యం చెప్తున్నాడు కదండి. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు, నాకు కూడా వాక్యం తెలుసు అంటున్నాడు కదా. నాకు కూడా వాక్యం తెలుసు అంటున్నాడు. ఎందుకంటే సాతాను ఎక్కడన్నా చెప్పండి, దేవుని దగ్గర ఉంటే ప్రధాన దూత, దేవుడు శుతించేవాడు కదండి. కానీ వాడు ఏమొచ్చింది, శుతిస్తూ నేను ఇంకా దేవుని కన్నా ఎక్కువ నేను అయిపోతానని అనుకున్నాను. దేవుని పక్కకు పెట్టేసి నేనే మరి దేవుడిని అయిపోతాను అనుకున్నాడు కదండి. దేవుడు అతన్ని వెళ్ళబెట్టినాడు కదండి, పడవేసినాడు. కనుక ఇక్కడ ఈ కీర్తన, ఈ వాక్యభాగం ఎక్కడుందండి, 91 కీర్తన. మనం ఇప్పుడు చాలా కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చిన కీర్తన చదువుకుంటాం కదండి. 91 కీర్తనలో మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తిని నీడను నివసించును. వేదంలో హల్లెలూయా. 11-12 వచనాలు మాకు చూసినట్లయితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తాడు. రైతుల్లో హల్లెలూయా. తర్వాతమ్మా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అంటే మనకి ఏ హాని అపాయం కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాం కదండి. కీర్తన 34:7 వచ్చిన ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ దూత కావలిగా ఉండి ఏం చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే సాతాను ఈ మాట చెప్తున్నాడు, ఇప్పుడు దుంకు. ఎందుకంటే వాక్యంలో ఏదో రాయబడ్డది, నీ దుంకితే ఏమవుతుంది, నీకు ఏమి దెబ్బ కలగదు, ఇంకా దూత నుంచి పట్టుకుంటారు నిన్ను అని. అంటే యేసయ్య అంటే సాతానికి ఏమిటండి, లిసన్ టు మీ అంటున్నాడు. ఏమంటాడంటే ఫస్ట్ ఏమంటున్నాడు, ఒబే టు మీ. ఇప్పుడు ఏమంటున్నాడు, లిసన్ టు మీ, నా మాటని విను అని కొన్నిసార్లు మనకు ప్రేరేపిస్తుంటాడు. వాడి మాట వినడం ఉన్న మనల్ని చేస్తుంటాడు కదండి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు చెప్పండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధించవలనని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు యేసయ్య, సాతాను నీకు వాక్యం బాగానే తెలుసు, ఇంకొక చోట కూడా రాయబడ్డది ఏంటంటే
నీ నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏం చేయొద్దు, శోధింపవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనం శోధింపవద్దు, అది మనం నేర్చుకోవాలి. డిటెరానమీ 6:16 చూడండమ్మా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం. మీరు మస్సాలో ఆ, నీ దేవుడైన యెహోవాను శోధించినట్టు ఆయనను శోధింపకూడదు. ఆయనను శోధింపవద్దు అంటున్నాడు. ఒకసారి శోధించినారు ఎక్కడ? మాసాలో కదండి. మాసాలో మీరు శోధించినారు కదండి. మళ్ళీ మీరు శోధించొద్దు, దేవుని శోధించొద్దు అని చెప్పేసి అక్కడ దేవుని వాక్యం కరెక్ట్గా చూస్తున్నాం. మరలా అపవాది కనుక దేవుడు ఇక్కడ ఏం చూస్తున్నారు? దేవుని మనము శోధించవద్దు, దేవుని మనము శోధించవద్దు. మనం నేర్చుకోవాలి, దేవుని మనం శోధించవద్దు. మన జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా దేవుని మనము శోధించవద్దు. కనుక మరి మొదటిగా సాధన ఏం చేస్తారంటే వాడు చెప్పినట్టు మనం చేయాలని ఒబే టు మై వర్డ్ అంటున్నాడు కదండి. ఇప్పుడు ఏమంటున్నాడు? లిసన్ టు మై వర్డ్ అంటున్నాడు. కొంచెం తగ్గుతున్నాడు. లిసన్ టు మై వర్డ్ అంటున్నాడు కదండి. కనుక యేసయ్య ఏమన్నాడు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడ్డదని వానితో చెప్పాడు. కనుక రెండోది కూడా మనం చూస్తున్నాం. కనుక వాక్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. వాక్యం మనం బైహార్ట్ చేయాలి, వాక్యం మనం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుకనే మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మరి మొదటి కీర్తన చదువుకుంటాం, నేర్చుకుంటాము. 23వ కీర్తన నేర్చుకుంటాము కదండి. అంతేకాకుండా 91వ కీర్తన నేర్చుకుంటాము. ఈ విధంగా కొన్ని కీర్తనలు మరి మనం నేర్చుకుంటాం కదండి. కొన్ని వాక్యాలు నేర్చుకుంటాం. ఎందుకు? మనకి ఆపత్కాలంలో మనకి వాక్యం మనల్ని సహాయకరంగా మనకి ఉంటుంది. కనుక వాక్యం మనం నేర్చుకోవాలి, వాక్యం బైహార్ట్ చేయాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడోది మనం చూస్తాం, మూడవ శోధన కదండి. మనం చూస్తాం ఏంటంటే మత్తయి సువార్త 8, 9, 10, 11 వచనాలు. మరలా అపవాది చూడండి, మిగుల ఎత్తైన ఒక కొండ అక్కడ తీసుకుపోయినాడంట యేసయ్య. మిగుల ఎత్తైన కొండ మీదకి, మరి అక్కడనే ఉన్న ఆ కొండ మీద తీసుకుపోయినాడా లేదా మౌంట్ ఎవరెస్ట్ తెచ్చినాడో మనకు తెలియదు కదండి. మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకొని వచ్చాను. తర్వాత చూడండి, తోడుకొని వచ్చి ఇప్పుడు ఏమంటే ఎత్తైన స్థలం చూస్తే మనకేం అంత మొత్తం కనపడుతుంది కదా, మనం చెప్పండి, అంత మనకు కనపడుతుంది. కనుక మరి ఇప్పుడు ఏమంటే ఈ లోక రాజ్యములన్నీ అన్నిటినీ వాటి మహిమను ఆయన చూపించి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసాడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనను అని చెప్తున్నాను కదా. చూడండి, సాతాను ఏం చేశాడంటే అబద్ధాలు ఆడతాడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్ అంటే సాతాను, డెవిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంటాడు. కనుక ఏం లేకుండా కదండి ఏం చేస్తున్నాడు? ఇదంతా నాదే కదండి, ఇదంతా నాదే, నీకు ఇస్తాను అంటున్నాడు. కీర్తన 24 మొదటి వచనం ఏమిటి? భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. The earth and everything that is therein belongs to God. కదా, Psalms 24 verse 1. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసమును యెహోవాయే. Everything belongs to God. When everything belongs to God, how can something belong to Satan? అంతా దేవుందే. సాతాను అంటే కొంత నాదే అంటున్నాడు కదా. కనుక ఏమంటున్నాడంటే ఈ రాజ్యాలన్నీ చూడు, ఇవన్నీ నీకు ఇస్తానంటున్నాను కదండి. అన్ని రాజ్యాలన్నీ చూపిస్తాను కదండి, అనేక రాజ్యాలు.
భూమి స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక రాజ్యాలన్నీ చూపిస్తున్నారు కదండి. అన్నీ చూపించి ఆ రాజ్యంలో ఒక మహిమ అంతా చూపిస్తున్నారు. చూపించేమంటే ఇవన్నీ నేను నీకు ఇస్తాను కదండి. ఒక కండిషన్ నీకు ఇస్తాను, కానీ కండిషన్ ఏంటంటే ఏమంటున్నాడు అక్కడ, నీవు సాగిలపడి నీవు నాకు సాగిలపడి నాకు నాకు నమస్కారం నమస్కారం చేసేలా చేసాడు ఎలా, ఇవన్నీ నీకు ఇస్తాను చెప్పేసి ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక మెల్లగా కదండి. కనుక దేవుని పిల్లారా, మూడోదిగా ఏం చూస్తున్నాడంటే Satan wants us to worship him. Satan wants us to worship him. కనుక ఈ లోకంలో చూస్తున్నటువంటి దేవుని పిల్లారా, దేవుని మర్చిపోయి, అంటే యాక్చువల్గా మనుషులు విగ్రహాలు చేసుకుని వాళ్ళు విగ్రహాన్ని ఏం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు కదండి. లేక వాటి కొన్ని దేశాల్లో అయితే ఇప్పుడు మనం సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి, లేక కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఈ ఆత్మల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన చేస్తుంటారు. ఆత్మలను వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. ఈ విధంగా అనేక రీతులుగా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తుంటారంటే ఆరాధన చేస్తుంటారు. నిజ దేవుడిని వదిలిపెట్టి ఏం చేస్తుంటారు, ఈ విధంగా ఆరాధన చేస్తుంటారు. కానీ వాక్యం ఏమన్నా చెప్పండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యము తెలుసుకొని ఆరాధించాలి. ఇది కూడా ఆత్మగానే కదా అని చెప్పేసి ఆరాధన చేస్తుంటే సౌత్ అమెరికాలో వాళ్ళు చేస్తున్నట్టు, లేదా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు చేస్తున్నట్టు కాదది. ఎందుకంటే సత్యము వాట్ ఇస్ ట్రూ అది తెలుసుకోవాలి. ఆ సత్యం అనేది ఎక్కడ తెలుసుకున్నామని చెప్పండి, దేవుని వాక్యం బైబిల్లోనే మనకి తెలుస్తుంది. కనుక దేవునిలాగా ఈ విధంగా సాతాను చేస్తుంటే మెల్లగా మనల్ని నన్ను పూజించు అని ప్రయత్నం చేస్తుంటారు. నన్ను పూజించు అంటే అనేక విధాలుగా ప్రయత్నము చేస్తుంటారు. కనుక ఈ లోకంలో మనం చూస్తున్నవి ఏంటంటే అనేక విధాలుగా దేవుడికి దూరం అయిపోయి కదండి ఏం చేస్తున్నారంటే సేటన్ వర్షిప్ కూడా చేస్తున్నారు. సాతాను ఆరాధన చేస్తున్న కొంతమంది ఈ దేశాల్లో ఏం చేస్తున్నారు, సాతాన్ని ఆరాధన చేస్తున్నారు. సాతాను కోరేది అది. కానీ సాతాను ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడింది. ఏమిటంటే నువ్వే నన్ను ఆరాధన చేయు అంటే యేసయ్య వచ్చింది ఎందుకమ్మా ఈ లోకానికి, పాపులను రక్షించుటకు యేసయ్య వచ్చినాడు. యేసయ్య నిజంగా సాతాను మాట్లాడితే ఏమవుతుంది, ఆయన శిలువ మీద ఆయన చనిపోలేడు. మనకి మర్యాదంగా మరి బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పినట్టు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు నేను గొర్రెపిల్ల అని మరి అది జరగదు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మొత్తం ఈ లోకమంతా వాళ్ళ చేతుల్లోనే కదండి. కనుక ఆ విధంగా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. మూడోది ఏంటంటే సేటన్ వాంట్స్ us to worship కదండి. సేటన్ వాంట్స్ us to worship. కనుక మన జీవితాలు జ్ఞాపకం చేసుకుని సాతాను మరి ఎన్నో విధాలుగా మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వాడిని వర్షిప్ చేయడానికి మరి ప్రయత్నం చేస్తుంటారు కదండి. అయితే యేసయ్య ఏమంటుండంటే యేసు వానితో సాతానా గెట్ అవుట్ అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, గెట్ అవుట్ అంటున్నాడు కదండి. నేనే నిన్ను ఆరాధించని చెప్పి నాకు చెప్తావా అని చెప్పేసి సాతానా ఏమంటున్నాడు, దేవుడు గెట్ అవుట్ వెళ్ళిపో అంటున్నాడు కదండి. కనుక దేవుని పిల్లారా, సాతానా ప్రభు అయిన నీ దేవునిని రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. కనుక మన జీవితంలో మనం ఏం చేయాలని చెప్పండి, దేవుణ్ణి మనము ఆరాధించాలి, దేవుని మనము సేవించాలి. క్రైస్తవుల్లో హల్లెలూయా. క్రైస్తవం యొక్క జీవితంలో ఏంటో చెప్పండి, రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి చెప్పండి. దేవుని మనము ఆరాధించాలి, దేవుని మనము సేవించాలి కదండి.
కనుకనే యెహోషువ ఏమంటాడు, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదము అని అంటాడు కదండి. కనుక దేవుని పిల్లారా, మనం చూస్తున్నాం ఏంటంటే సాతాను మనల్ని ఏం చేస్తాడు, మొదటిగా వాడి మాట మరి వాడు చెప్పినట్టు చేయనట్టు మనల్ని ప్రయత్నం చేస్తాడు. అది కాకపోతే ఏం చేస్తాడు, మనల్ని వాడి మాట వినట్లు చేస్తాడు. అది కూడా కాకపోతే ఏం చేస్తాడు, మెల్లగా మరి అనేక రీతిలుగా మన అనేసంగా నన్ను ఆరాధించు అంటాడు కదండి. నన్ను ఆరాధించని చెప్పేసి ఓసపడిస్తాడు కదండి. కనుకనే ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు, యేసు ప్రభువుని పక్కన పెట్టేసి కదండి నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి సాతాను ఆరాధన చేస్తున్నారు. కనుక ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. యేసయ్య మరి సాతానుతో మాట్లాడినప్పుడు ఇచ్చిన జవాబులన్నీ ద్వితీయోపదేశకాండం నుంచి ఇచ్చిన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరియు చూడండి దేవుడితో మాట్లాడుతున్నాడు. కనుక నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో నన్ను తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవాను నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. కనుక మన హృదయంలో ఉన్నది దేవుడు తెలుసుకోవాలని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే మనల్ని మరి ఈ విధంగా అణచుచున్నాడు, లేక మనల్ని ఈ టెస్ట్లో వేస్తుంటాడు. అలాగే మనకు మన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. Deuteronomy 10:20. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు బహు కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొట్టిని. అప్పుడు మీరు చేసిన నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి. కనుక దేవుడికి మనం భయపడాలి, దేవుని మనము సేవించాలి. 10:20 దేవుడికి ఏం చేయాలమ్మా, మనము భయపడాలి. కనుకనే ప్రసంగిలో చివరి అధ్యాయంలో అక్కడ చూస్తాం ఏంటంటే ఈ సారాంశం అంతా ఏంటంటే ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఫియర్ గాడ్ అండ్ ఒబే హిస్ కమాండ్మెంట్స్. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి అని ఎక్లీసియాస్లో 12th చాప్టర్లో మనం చూస్తాం. మొదటి వచనము అక్కడ ఎక్కడ మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలారా ఏమంటున్నాం చెప్పి Deuteronomy chapter 10:20 నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం దేవునికి భయపడాలి కదండి. దేవుని మనము భయపడాలి. దేవుని భయపడి ఏం చేయాలమో చెప్పండి, మనము ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను కదండి. కనుక ఏ విధంగా మనం జీవించాలో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడనే Deuteronomy chapter 13, 14, 15 కూడా చదువుకున్నాం. 6th chapter 13, 14, 15 చదువుతామా. నీ దేవుడైన యెహోవాకు భయపడి నీవు భయపడి ఆయనను సేవించి. చూడండి ఎన్నిసార్లు దేవుని వాక్యంలో ఉన్నారు. దేవుని యెహోవాకు భయపడాలి, ఆయనని సేవించాలి. ఆయన భయపడాలి, ఆయనని సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూన్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయదు. కనుక క్లియర్గా ఇక్కడ చెప్తున్నారంటే నేను నన్నే ఆరాధించాలి, నన్నే సేవించాలి, నాకే భయపడాలి అని ఇక్కడ వాళ్ళ దేవుడు ఎన్నిసార్లు చెప్తారు మనం చూస్తున్నాం కదండి. 10 ఆజ్ఞల్లో కూడా మొదటి ఆజ్ఞ యొక్క 2 ఆజ్ఞలు మనం చూస్తాం ఏంటంటే దేవుడైన యెహోవాకు ఏం చేయాలో భయపడాలి, ఆయన నేను సేవించాలి, ఆయన తప్ప నీకు వేరే దేవుడు లేడని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. కనుక నేను పిల్లల 3 మరి యేసు ప్రభువుకు వచ్చిన 3
మరి శోధనను మనం చూస్తున్నాము. దాంట్లో మూడు విధాలుగా సాతాను ఏ విధంగా మనల్ని ఫస్ట్ ఏంటంటే యు ఒబే మీ, నాకు లోబడు అని ప్రయత్నం చేస్తాడు. రెండోది ఏంటి, ఆ మాట విను అని ప్రయత్నం లిసన్ టు మీ. మూడోది ఏంటంటే వర్షిప్ మీ, కదండి, నన్ను ఆరాధించు, నీకు అన్ని ఇస్తా, డబ్బులు ఇస్తా అంటాడు కదండి, అన్ని ఏమి లేకపోతే అన్ని ఇస్తా అంటాడు కదండి. కనుక మధ్యాహ్నం బిడ్డగా మనం ఏం చూస్తున్నామంటే యేసుప్రభు చెప్పిన మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి కదండి. ఏ విధంగా యేసుప్రభు అన్నాడు, మరి ఈ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనకే నీవు మొదట ఏమన్నాడో చెప్పండి, మనుషులు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. రెండోది ఏంటి ఏమన్నాడు, ఈ దేవుడిని యెహోవాని నీవు శోధింపవలదని చెప్పేసి అన్నాడు కదండి. మరి మూడోదికి ఏమంటాడు, సాతానుగా వెళ్ళిపో అని చెప్పేసి ఈ దేవుడిని యెహోవాను ఆయనకే మొక్కాలి, ఆయననే చివరికి ఏమన్నాడు, సాతాను ఇక్కడి నుంచి. కనుక ఈ మూడు విషయాలు మన జీవితంలో భద్రపరుచుకుందాం కదండి. మన జీవితంలో ఈ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే, టెంప్టేషన్స్ మనల్ని స్ట్రాంగ్గా చేస్తాయి, లేక టెంప్టేషన్స్ మనల్ని మరి మొత్తం అణిచివేసే మరి స్థితి కూడా రావచ్చు. టెంప్టేషన్ మనం ఏ విధంగా స్ట్రాంగ్గా చేస్తే అంటే, యేసు ప్రభు మరి ఏ విధంగా సాతాను జవాబు ఇచ్చినాడో అవి మన హృదయంలో భద్రపరుచుకుంటే మన సాతాను మన జీవితంలో వచ్చి మనం శోధించినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటాం. యేసయ్య మాటలు వినాలి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాటలే వినాలి. ఈ నా మాటలు విని వాటి చుట్టూ చెప్పిన చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వాన వచ్చను, వరద వచ్చను, గాలి వచ్చి, తుఫాను, సైక్లోన్ వచ్చాను కదండి, అన్ని వచ్చిన ఏమీ కనుక యేసయ్య మాటలు వినాలి. యేసయ్య మాటలే మనము వినాలి కదండి, అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటాం. యేసయ్య మాటలు వినకుండా మనం ఇటు ఉంటే, సాధారణ మాటలు కొనసాగిస్తే మనం ఏమైపోతుందంటే ఆత్మీయ జీవితంలో ఎదగం. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా అయిపోతాం, మనము కృంగిపోతాం, మరుగుజ్జులో వాళ్ళు అయిపోతాం కదండి. ఏ విధంగా అయిపోతాం, మనము విల్ బికమ్ యూస్లెస్ అనమాట. కనుక మన జీవితంలో మరి స్టంటెడ్ కదండి, స్టంటెడ్ గ్రోత్ అంటారు కదండి. పిల్లలు మరి కొన్నిసార్లు పిల్లలకి ఏమంటారు, కాంప్లైంట్ మంచి ఎదుగుతాడు పిల్లలు కదండి. కాంప్లైంట్ ఇస్తే మంచి ఎదుగుతారని చెప్పేసి మనం వింటుంటాం కదండి. కనుక దేవుని పిల్లలు మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఏం కావాలన్నా మంచి ఫుడ్ కావాలి. ఏం కావాలన్నా చెప్పండి, మంచి ఆహారం, దేవుని వాక్యమే మనకు ఆహారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యాకోబు పత్రికలో ఒక మాట చదువుకున్నాం. యాకోబు 5:11, జేమ్స్ చాప్టర్ 5:11. సహించిన వారిని సహించువాడు ధన్యుడు అంటున్నారు కదండి. చదవండి, సహించు వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యోబు గురించి మనకు బాగా తెలుసు కదండి. కనుక యోబు ఏ విధంగా సహించున్నాడు, ఏ విధంగా తను మన బలంగా ఉన్నాడు అక్కడ మనం చూస్తాం. కనుక టెంప్టేషన్స్ మేక్ అస్ స్ట్రాంగ్ ఇఫ్ వి లిసన్ టు గాడ్. టెంప్టేషన్స్ విల్ మేక్ అస్ స్టంటెడ్ ఇఫ్ వి లిసన్ టు ద డెవిల్. ఇది మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. శోధనను మన సాతాను మాట, మన యేసయ్య మాట వింటే మన శోధనను మనము ఏమవుతాం, మనము జయం పొంది మనము ఎదుగుతాం, ఆత్మలో ఎదుగుతాం. కానీ సాతాను యొక్క మాట వింటే శోధనలప్పుడు మనం ఏమైపోతాము, మనము కృంగిపోతాము. మన జీవితంలో ఆత్మీయంగా మరిగుజ్జులుగా మనం మారిపోతాం. కనుక దేవుడు మనం ఆత్మీయంగా ఉండాలని కాదు, మనము ఏ విధంగా నీతిమంతులు ఏ విధంగా ఉంటారంటే ఖర్జూర చెట్టు వలె నోమ వేయుదురని 52 కీర్తన కనుక అక్కడ మనం చూస్తాం. సరే, కనుక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనం చదువుకుందాం.
యాకోబు పత్రిక నా సహోదరులారా, నా సహోదరులారా మీ విశ్వాసమునకు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, ఓర్పును పుట్టించాలి కదండి. ఓర్పును పుట్టించాలని ఎరిగి మీరు నానా విధములైన మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి కదండి. శోధనలు వచ్చేప్పుడు ఏం జరగక ఎందుకు నాకు ఈ శోధన చెప్పేసి ఎందుకు అని చెప్పి కృంగిపోదు. శోధనలు వచ్చినప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, ఏం చేస్తున్నాడు, అగ్నిలో వేసినాడు, నన్ను పరీక్షిస్తున్నాను చెప్పి మనం ఆనందించాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా తెలుసుకుంది. కనుకనే పౌలు భక్తుడు ఏమంటాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్ కదండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Hallelujah. కనుక దేవుని పిల్లలారా, మనము మన శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఆనందించాలి. ఎందుకంటే ప్రభు నా పక్షంగా ఉన్నాడు, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవ కిరీటమును పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుకనే నా వాక్యం యొక్క అంశం ఏంటో చెప్పండి. జీవ కిరీటమును పొందుకునము. రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఈ క్రౌన్ ఆఫ్ లైఫ్ మనకు కావాలంటే ఎన్ని విధాలుగా మనము మన దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు దాంట్లో పాస్ కావాలి కదండి. పాస్ అయిన తర్వాత ఏమి ఇస్తాడు మనకి? క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటము అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తాడు. తెలుస్తుంది. హల్లెలూయా కదండి. కనుక దేవుడు బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ఎండ్యూర్స్ టెంప్టేషన్ కదండి. శోధన సహించేవాడు ధన్యుడు కదండి. ఎందుకంటే చక్కగా చివరి మాట మనసు ఉంచుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు. చూడండి, అతను శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి ఏం చేసినాడు? వాగ్దానం చేసినాడు. ప్రభు మనకి ఏం వాగ్దానం చేసినాడు చెప్పండి? జీవ కిరీటము మనకి ఇస్తున్నాడు. కనుక వాగ్దానం చేసిన జీవ కిరీటమును తర్వాత దేవుడు కీడు విషయమై కానీ మరి మొదటి 12 వచ్చిన చదువు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కనుక మనం అందరం ఏం పొందుకోవాలో చెప్పండి? జీవ కిరీటం మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నేను జీవ కిరీటం నేను పొందుకోవాలి. జీవ కిరీటము పొందుకోవాలి. ఏ విధంగా శోధనలో పడ్డాడు, మరి ఏ విధంగా మరి శోధింపబడినప్పుడు తను ఏం చేశాడండి? మరి వాక్యం చేత ఏం చేసినాడు? సాతాన్ని జయించాడు. దాంట్లో మనం కూడా వాక్యం చేత సాతాన్ని జయించాలి. మన జీవితంలో సాతాన్ని ఏం చేయాలి? మనం జయించి జీవ కిరీటం మనము పొందుకోవాలి. దేవుడిని బహుగా దీవించిన కనుక మనమందరం జీవ కిరీటం పొందుకొని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ వాక్యం దీవించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.